మహబూబ్ నగర్ వోల్వో బస్సు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా జలిపించారు. ఎల్బీనగర్ చింతల్కుంట వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులను నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పాటించని బస్సులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అనసూయ సంక్రాంతి పర్వదినానికి పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ప్రయాణికుల నేపథ్యంలో కూడా భారీగా బస్సులు అంటే ఎలాంటి ఫిట్నెస్ లేకున్నప్పటికీ ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా కూడా నడుస్తున్న నేపథ్యంలో కూడా ఆర్టీఏ ఒక్కసారిగా సోదరులు నిర్వహిస్తుంది. గద్వాల బస్సు ప్రమాదం తెల్లవారుజామున ఓలో బస్సు బోల్తా పడి హైదరాబాద్ చెందినటువంటి మాలతి అనేటువంటి మెహదీపట్నం మహిళ సజీవ దహనమైన నేపథ్యం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ హైవేపై కొన్ని వేల బస్సులు ప్రయాణిస్తున్న నేపథ్యంలో గత 2 రోజులుగా రద్దీ బాగా పెరిగింది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వల్ల రోడ్డు ప్రమాదాలు, మరోపక్క ఈ అగ్ని ప్రమాదాలు లాంటి చోటు చేసుకుంటే ప్రాణ నష్టం భారీగా జరిగే అవకాశం ఈ నేపథ్యంలో ప్రస్తుతం చింతలకుంట చెక్ పోస్ట్ లో ఆర్టీఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 ట్రావెల్ బస్సులపై కూడా కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడా పాటించడం లేదు. ఆర్టీఏ నిబంధనలను ఉల్లంఘిస్తా ఉన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఏమాత్రం లేకుండా కేవలం తమ ఆదాయమే ఈ రోజు వచ్చేటువంటి డబ్బే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. ఏదైతే కెపాసిటీకి మించి ప్రయాణికులు లెక్కిస్తా ఉన్నారు. లగేజ్ బ్యాగులు కూడా చాలా పెద్ద ఎత్తున లోడ్ చేస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఆర్టీఏ అధికారులు ఒక్కసారిగా ఈ సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఫిట్నెస్ లేకుండా మూలపడ్డ బస్సులు సైతం రద్దీ కారణంగా ప్రయాణికులు త్వరితగతిన వాళ్ళ స్వగ్రామాలకు చేరుకునే ఉద్దేశంతో కూడా సంక్రాంతి నేపథ్యంలో కూడా భారీగా చేరుకుంటా ఉన్నారు. బస్ స్టాప్ లకు సంబంధించి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా మొత్తం విజయవాడ జాతీయ రహదారిపై పిల్లలు తల్లులతో సహా మొత్తం పూర్తిగా ప్రయాణికులు రోడ్డుపై ఉన్న నేపథ్యంలో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నటువంటి బస్సుల నిర్వాహకులు, యజమానులు వీళ్ళకు పెద్ద ఎత్తున కూడా నిబంధనలు ఉల్లంఘన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్టీఏ తనిఖీ నిర్వహిస్తుంది. ఈ తనిఖీలకు సంబంధించి ప్రస్తుతం 15 ప్రైవేట్ బస్సులపై కూడా కేసులు నమోదు చేశారు. మిగతా బస్సుల్లో కూడా సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. జేటీసీ రమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆర్టీఓ వంశీధర్ నాయక్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము ఈ స్పెషల్ డ్రైవ్ సిసి బస్సు స్పెషల్ డ్రైవ్ నడిపిస్తున్నాం. ఈ ఫెస్టివల్ సీజన్లో కావాల్సిన జాగ్రత్తల కోసం అనేసి బస్సు వాళ్ళకు, డ్రైవర్లకు అవగాహన కలిగిస్తూ ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ కిట్ వాటిని చెక్ చేస్తున్నాం. లేని వాడి మీద చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 15 బస్సులు సీజ్ చేస్తున్నాం.